ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ప్రధానంగా ఈ యొక్క వీడియోలో లైబ్రేరియన్ జాబ్స్కి సంబంధించి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అనమాట. ఇంకా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో డేట్ January 20 అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ప్రధానంగా వచ్చేప్పటికి లైబ్రరీ ట్రైనింగ్ అనమాట 2 అనమాట ఉంది. 26 years 30,000 వరకు మనకి ఈ యొక్క మంత్లీ కన్సాలిడేట్ అంటూ ఇవ్వడం జరిగింది అనమాట. సో స్టే ఫండ్ అని బెంగళూరు మనకి లొకేషన్ కూడా. ఎవరైతే ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ MLC మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేస్తుంటారో పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. ఏదైనా యూనివర్సిటీ మనం ఈ యొక్క సర్టిఫికేట్ పొంది ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. అదేవిధంగా మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ లైబ్రరీ ఆటోమేషన్ మేనేజ్మెంట్ అంటూ కూడా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 60% అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే కూడా UGC నెట్ క్వాలిఫికేషన్ అంటూ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి ఆర్మీ పబ్లిక్ స్కూల్ బట్టిండా క్యాంటీన్ అంటూ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి మనకు వివిధ రకాల నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. పోస్టులకు సంబంధించి UDC కానివ్వండి, లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ కానివ్వండి, ADM సూపర్వైజర్, అసిస్టెంట్ లైబ్రరీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి. ఇక్కడ మనకి అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి BLSC సైన్స్ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ కంప్యూటర్ లిటరేట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ విల్ బి పర్ఫార్మ్డ్ అంటూ ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ వచ్చేప్పటికి దేవునపల్ పబ్లిక్ స్కూల్ నుంచి మనకి ఈ యొక్క ఢిల్లీ అనమాట. సో ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ నుంచి ఇది. సో PRT, TGT, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ అనమాట ఇవి. ఇక మ్యూజిక్ అసిస్టెంట్, లైబ్రేరియన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అనమాట. PRT సంబంధించిన ప్రధానంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ అయితే ఉందన్నమాట. మనకి ఈ యొక్క గ్రాడ్యుయేషన్తో పాటు 50% మార్క్స్ అయితే మనకి గెయిన్ అయ్యి ఉండాలి. B.Ed అనమాట. అదేవిధంగా CBSE కానివ్వండి, ICSE స్కూల్, CTET, CTET కానీ స్టేట్ టెట్ కానీ క్వాలిఫై ఉండాలంటూ కూడా ఇక్కడ అప్లికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి TGT పోస్టులు కానీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ కానివ్వండి, మ్యాండటరీ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ప్రతిదానికి ఇవ్వడం జరిగింది. ఇక వెల్నెస్ టీచర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, LDC అనమాట. మనకి 7th పే కమిషన్ అనమాట. సో ఫర్ ఆల్ పాయింట్స్ అంటూ కూడా మనకి క్లియర్గా మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ 35 అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా టీచింగ్ పోస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి హౌ టు అప్లై అంటూ ఇక్కడ క్లియర్గా February 8th అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కంప్లీట్ అప్లికేషన్ ఆ లోపు మనం పంపించేసేయాలి. ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి ప్రధానంగా సంబంధించి ఈ యొక్క స్కూల్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఈ యొక్క RBIలో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అంటూ రావడం జరిగింది. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది మనకి ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనమాట. సో ముంబై. మొత్తం వేకెన్సీస్ వచ్చేప్పటికి 14 అనమాట. లీగల్ ఆఫీసర్ గ్రేడ్ B ఇవి 2 ఉన్నాయి. మేనేజర్ టెక్నికల్ సివిల్ 6, మేనేజర్ టెక్నికల్ ఎలక్ట్రికల్ 3, లైబ్రరీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ A అనమాట ఒకటి ఉంది. ఇక్కడ మనకి ఆర్కిటెక్ట్ గ్రేడ్ A ఒక వేకెన్సీ ఉంది. సో ఈ యొక్క రిటన్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. March 6th అంటూ కూడా క్లియర్గా రిటన్ టెస్ట్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. February 4th లాస్ట్ డేటు. www.rbi.org.in అన్నమాట వెబ్సైట్. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి ఆల్ జాబ్ అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.